బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో 4 పాకిస్తానీలకు నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే హైదరాబాద్ లో మొత్తం 213 మంది పాకిస్తానీలు ఉన్నట్లుగా అధికారులు ఇప్పటికే గుర్తించారు. హైదరాబాద్ లో 4 పాకిస్తానీలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపటిలోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఇక హైదరాబాద్ లో మొత్తం 213 మంది పాకిస్తానీలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. నోటీసులు ఇచ్చిన 4 షార్ట్ టర్మ్ వీసాపై ఉన్నట్లుగా సమాచారం. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, హైదరాబాద్ లో ఉన్నటువంటి 4 పాకిస్తానీలకు ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ 4 కూడా షార్ట్ టర్మ్ వీసా అంటే ఎస్టీవీ హోల్డర్స్ కాబట్టి షార్ట్ టర్మ్ వీసా తోటి హైదరాబాద్ లో ఉన్నారు. వీళ్ళు రేపట్లోగా ఆ దేశం విడిచి వెళ్లాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఒకవేళ తమ ఇచ్చినటువంటి గడువులోగా దేశం దాటి వెళ్ళకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే తెలంగాణ పోలీస్ శాఖ వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీసులు కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. మొత్తం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ పరిధిలో 213 మంది పాకిస్తానీలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించడం జరిగింది. 4 మినహా మిగిలినటువంటి వారందరికీ కూడా లాంగ్ టర్మ్ వీసా కలిగి ఉండడంతో వారికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా మినహాయించింది. కేవలం ఎస్టీవీ హోల్డర్స్ షార్ట్ టర్మ్ వీసా మీద ఉన్నటువంటి వారికి మాత్రమే నోటీసులు జారీ చేసి వారి దేశానికి వెళ్లిపోవాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఈ 4 కూడా పాత బస్తీలో 2, మరో ప్రాంతంలో మరో 2, మొత్తం 4 వ్యక్తులు ఉన్నట్లు వారి అడ్రస్ కూడా గుర్తించడం జరిగింది. దీంతో ఎస్బీ ఇచ్చినటువంటి సమాచారంతో 4కి కూడా నోటీసులు జారీ చేసి దేశం విడిచి వెళ్లాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. లక్ష్మీ దుర్గా. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.